అసలు మీ మొదటి జన్మ ఏంటో తెలుసా? చెప్పాలంటే అది మనిషి జన్మ మాత్రం అస్సలు కాదు. మీరు అసలు ఎందుకు పుట్టారో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మొట్టమొదటిసారి పుట్టిన జన్మ ఏది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి? అసలు ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా ఆలోచించారా? అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ పుట్టుక యొక్క రహస్యాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామా? మనం ఒక్కసారి కాదు అనేక సార్లు పుడుతూనే ఉంటామని, ఈ జన్మలన్నీ కూడా ఒక చక్రంలా తిరుగుతుంటాయి. పుట్టడం, బ్రతకడం, మరణించడం, మళ్ళీ పుట్టడం, ఇదే రీతిగా కాలం తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి మీరే ఆలోచించండి, మన ఆత్మ ఈ ప్రయాణాన్ని అసలు ఎప్పుడు మొదలుపెట్టింది? మనం మొదటిసారి ఎప్పుడు పుట్టాం? మీ మొట్టమొదటి జన్మ ఏది? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీలో వేసుకున్నారా? ఈ వీడియోలో నేను వీటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. మీ మొట్టమొదటి జన్మ ఎప్పుడు ప్రారంభమైందో, ఎందుకు ప్రారంభమైందో, మీరు ఎన్ని జన్మల తర్వాత మానవుడిగా పుట్టారో, ఒక్కసారి జన్మచక్రాన్ని పూర్తి చేయడానికి ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది, అలానే ఇన్ని జన్మల యాత్రను మీరు ఎందుకు కొనసాగిస్తున్నారో కూడా సులభంగా, స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు చెప్పాలి అంటే ఒక రహస్యమే. కాబట్టి మీరు పూర్తిగా విన్నారు అంటే మీకు అప్పుడు ఖచ్చితంగా ఈ విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత ఇది చూశాక మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఇది ఒక కథ కాదు, ఇది మీ ఆత్మ మొదటి అడుగు. అడుగు వేసిన దారిని గుర్తు చేసే ఒక ప్రయాణం. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా మీరు ఎప్పుడు పుట్టారు, మీ మొదటి జన్మ ఏది అన్న విషయం తెలుసుకుందాం. మీరు పుట్టారు, నేను పుట్టాను, అందరూ పుట్టారు కదా. కానీ ఆలోచించు, ఈ పుట్టుక అనేది మొదటిగా ఎప్పుడు మొదలైంది? ఇది ఒక్కసారే జరిగినది కాదు. ఇది ఎంత పాతది అంటే ఇది చాలా కాలం కంటే ముందు నుంచే ఉంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, కాలం పుట్టడానికి ముందు, సూర్యుడు వెలగడానికి ముందు, భూమి తిరగడం మొదలవ్వక ముందే ఒక స్థితి ఉంది. దాన్నే వేదాలు శూన్యస్థితి అంటాయి. అంటే ఏమీ లేదు కానీ ఏదో ఉండబోయే అంచున ఉంది. అక్కడే మొదలైంది మొదటి చలనం. ఏమైనా కదిలితేనే జీవం మొదలవుతుంది కదా. అదే మొదటి కంపనం. దానినే వేదాలు ఓంకారం అంటాయి. అదే శబ్దం, అదే శ్వాస, అదే జీవితానికి మొదటి స్పందన. ఓం అనే శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ అది వచ్చిన తర్వాత మొదటి జీవం, మొదటి ప్రకృతి, మొదటి వెలుగు, మొదటి పుట్టుక వచ్చింది. భగవద్గీత చాలా చెబుతుంది. అవ్యక్తాదిని భూతాని వ్యక్త మధ్యాని భారత అని మొదట అన్నీ అగోచరం అంటే కనిపించనివి, ఆ తర్వాతే అన్నీ దృష్టికి వచ్చినవి. ఇది కథ కాదు. ఈ విశ్వం మొదట ఊపిరి తీసిన క్షణం అప్పటి నుంచి పుట్టుక అనే ఈ చక్రం తిరుగుతూనే ఉంది. మీరు, నేను అందరం దానిలోనే ఒక బిందువులా ప్రయాణం చేస్తున్నాం. ఈ ఓంకార శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అనేది మానవ మేధస్సుకి ఊహించలేని స్థాయిలో ఉంది. అది వచ్చాక ఆ శబ్దం స్పర్శతో కదిలిన మొదటి తత్వమే జీవతత్వం. అదే మీరు, నేను, మనమందరం. ఇప్పుడు ప్రశ్న ఇదే, అంత గొప్ప శబ్దం నుంచి జీవం ఎలా పుట్టింది? వేదాలు చెబుతున్నాయి, తస్య శబ్దమపి యదా వయేరేవ నిపత్యతే జీవశక్తి రేవ సర్వమని. శబ్దంతో మొదలైన చలనమే జీవశక్తిగా రూపొందింది, జీవరాశుల్లోకి ప్రవేశించింది అని దీని అర్థం. అయితే మీరు మొదటిసారిగా ఏ రూపంలో పుట్టారో తెలుసా? అది మానవుడిగా కాదు, అది జంతువుగా కూడా కాదు. ఆ రూపానికి ఆకారం లేదు, అవయవాలు లేవు. అదొక ప్రాణిక కణం. దీన్ని ఉపనిషత్తులు అణుజీవి అంటాయి. అంటే మీరు మొదటిసారి నీటిలో తేలే సూక్ష్మమైన జీవిగా పుట్టారు. ఈ విషయాన్ని గరుడ పురాణం ఇలా చెబుతుంది, అనుప్రాణం హి జీవన్ముక్తి హి జలచర దహ పూర్వజన్మ అని. ప్రతి జీవి మొదటిగా జలచర రూపంలోనే పుడతాడు అని దీని అర్థం. మీరు మొదటిగా పుట్టింది నీటిలో స్వేచ్ఛగా తేలే జీవిగా, ప్రత్యక్షంగా కాకపోయినా విశ్వంలోని
మొదటి నీటి అలల మధ్య ఒక ఆత్మస్పృహగా మీరు తేలుతూ ఉండేవారు. అందుకే ఋగ్వేదంలో చెబుతారు, ఆపహ ప్రాణస్య బీజం అని. నీరు అంటే ప్రాణం యొక్క మొదటి ఇల్లు అని అర్థం. మీరు మొట్టమొదటిసారిగా జన్మ తీసుకున్న రోజు నుంచి ఒక ప్రయత్నం మొదలైంది. అదే మానవునిగా మారే ప్రయత్నం. అంటే మీరు చిన్నగా మొదలై బాగా ఎదగాల్సిన ప్రస్తావంలో అడుగుపెట్టారు. ఇది మొదటి అడుగు మాత్రమే కాదు, ఇదే సృష్టిలోకి మీరు వేసిన మొదటి అడుగు. ఇప్పుడు చూద్దాం, మీరు ఈ నీటి జీవిగా పుట్టాక మళ్ళీ ఎన్ని రూపాల్లో పుట్టారు, ఎంతకాలం పట్టింది మానవుడిగా మారడానికి అన్న విషయం. నీటిలో తేలే సూక్ష్మ జీవిగా మీరు మొదలయ్యారు కదా. అక్కడి నుంచి మీరు ఓ మిషన్ మీద వెళ్ళిన యోధుడిలా మారిపోయారు. కానీ ఆ మార్పు ఒక్క రోజులో జరగలేదు. మొదట చిన్న జీవిగా, తర్వాత కొంచెం కొంచెం పెద్ద రూపాలుగా, మొదట జలచరాలు అంటే నీటిలో పుట్టే జీవులుగా పుట్టారు. తరువాత స్థలచరాలు అంటే భూమిపై ఉండే జంతువులుగా పుట్టారు. ఆ తర్వాత పక్షులు, అలానే క్రిమి కీటకాలు, పాములు, ఇలా చివరికి వానర రూపం. ఆ రూపం తర్వాతే మానవ రూపం వచ్చింది. ఇక ఈ మార్గాన్ని పురాణాలు ఎలా చెప్పాయి అంటే, జలజ నవర లక్షాని స్థావర లక్ష విసంతి అంటే మొత్తం 84 లక్షల జీవరాశులు అని. రేగినట్టుగా ఉండే జీవుల నుంచి జంతువులుగా, పక్షులుగా, క్రిములుగా మీరు మారుతూనే వచ్చారు. మీరు ఈ మానవ జన్మ అనేది పొందడానికి సందేహం లేకుండా చెప్పగలను, దాదాపు 1,00,000 జన్మలు పైనే తీసుకున్నారు. ఇది కేవలం పదాల ఆట కాదు, ఇది ఒక జీవన ప్రయాణం. ఇది మట్టిలోంచి పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళే సుదీర్ఘ యాత్ర. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతారు, బహునామ జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రబధ్యే అని. అనేక జన్మల తర్వాత జ్ఞానం కలిగినవాడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు అని దీని అర్థం. అంటే ఈ మానవ జన్మ లక్కీగా లభించేది కాదు, ఇది మీరు లక్షల జన్మల ప్రయాణాల తర్వాత దక్కించుకున్న ఒక ఫైనల్ టికెట్. ఆలోచించండి, మిమ్మల్ని మానవుడిగా చూడాలి అంటే ఈ ప్రకృతి ఎంత వడిగా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడే అసలైన ప్రశ్న వస్తుంది, ఈ మానవ జన్మ దక్కిన తరువాత మన ప్రయాణం పూర్తయినట్టేనా అని. అంటే ఈ జన్మతో మన జన్మలు పూర్తయినట్లేనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ముగింపు కాదు, ఇదే నిజమైన ఆరంభం. ఎందుకంటే మీరు ఇప్పుడు మానవుడిగా పుట్టారు కాబట్టి ఇప్పుడే మొదలవుతుంది మీ నిజమైన కర్మబంధాలు. ఇప్పుడు మీరు ఎవరి మీద ప్రేమ పెడతారు, ఎవరి వల్ల బాధపడతారు, ఎవరి మీద కోపడతారు, ఇవన్నీ జన్మ జన్మల బంధాలుగా మారుతాయి. కొన్ని బంధాలు మళ్ళీ మళ్ళీ జన్మల్లో వస్తూ ఉంటాయి. వాటిని సోల్మేట్స్ అంటారు. ఎవరైనా గత జన్మలో భార్యగా, భర్తగా ఉన్నారంటే ఈ జన్మలో వారు మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. మీరు ఒక్కోసారి ఎవరినైనా చూసినప్పుడు వారిని ముందెప్పుడో చూసినట్లు అనిపిస్తుంది కదా. ఇక ఆ వ్యక్తులు మీ గత జన్మలో మీతో ఉన్నవారే. మనం మనసుతో భావించిన ప్రతి అంశం, దాన్ని మనం మళ్ళీ భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుంది. మానవుడిగా పుట్టిన తర్వాతే ఇలాంటి ప్రేమలు, ద్వేషాలు, బంధాలు, బాధలు అన్నీ కర్మలుగా మారుతాయి. అందుకే ఈ జన్మలో జాగ్రత్తగా బ్రతకాలి. మనం చేసే ప్రతి పనికి తరువాత ఫలితం ఉండేలా కర్మ పని చేస్తుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నవాడే ఈ జన్మను నిజంగా ఉపయోగించగలడు. అయితే ఇప్పుడు మనం ఈ జన్మల ప్రవాహం అంతా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. మీరు ఈ జన్మలని ఎక్కడ జరుగుతున్నాయో తెలిస్తే షాక్ అయిపోతారు. అవన్నీ ఒకే చక్రంలో తిరుగుతున్నాయి. దాన్ని పూర్వ గ్రంథాల కాలచక్రం అంటాము. కాలం అనేది మనకి గంటలు కాదు, రోజులు కాదు. వేదాల ప్రకారం కాలం అనేది బ్రహ్మదేవుని శ్వాసతో లెక్క వేయబడుతుంది. బ్రహ్మదేవునికి ఒక్కరోజు అంటే మన భూమిపై 4.32 బిలియన్ సంవత్సరాలు, అంటే 432 కోట్ల భూమి సంవత్సరాలు. దీనినే ఒక కల్పమని పిలుస్తారు. ఈ ఒక్క కల్పంలోనే లక్షల కోట్ల జీవులు జన్మిస్తాయి, మరణిస్తాయి, మళ్ళీ పునర్జన్మల వరుస మొదలవుతుంది. ఒక బ్రహ్మదేవుని జీవితం మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు, బ్రహ్మ అనేది ఒక పదవి. ఈ పదవికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలం అనేది అయిపోయాక ఇంకొకరు వచ్చి ఆ పదవిని స్వీకరిస్తారు. అయితే ఈ బ్రహ్మ పదవికి కాల పరిమితి 100 బ్రహ్మ సంవత్సరాలు, అంటే 311 ట్రిలియన్
మన భూమి సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే 311 లక్షల కోట్ల సంవత్సరాలు. మన లెక్కలో అయితే ఇంతకాలం పాటు మనం ఎక్కడో ఏదో రూపంలో తిరుగుతూనే ఉంటాం. ఒక్కసారి ఇది ఊహిస్తేనే అసలు మనకు దిమ్మ తిరిగిపోతుంది కదా. ఒక కాలచక్రాన్ని పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ కాలచక్రం ముందు మనకు వచ్చిన ఒక్కొక్క జన్మ అనేది ఎంత చిన్నదో మీరే ఊహించుకోండి. ఇంత చిన్న జన్మలో మనకు వచ్చే కోపం, ద్వేషం, అహంకారం, ఈర్ష ఎంత తక్కువ స్థాయి విషయాలో, ఎంత చిన్న విషయాలో మీరే ఊహించుకోండి. అందుకే ఈ జన్మను వృధా చేయకండి. ఇది ఎన్నో జన్మల తపస్సుకు దొరికిన ఒక గొప్ప అవకాశం అని మీరు ఈ జన్మలో మిమ్మల్ని మార్చుకోకపోతే ఈ కాలచక్రం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ తిప్పుతూనే ఉంటుంది. ఒక్కసారి పాముగా, ఒక్కసారి పురుగుగా, ఇంకొకసారి తామర పువ్వులో పుట్టే చిన్న జీవిగా. కానీ ఇది భయపడాల్సిన విషయం కాదులే. ఇది మీకు నిజాన్ని గుర్తు చేసే ఒక శబ్దం. అసలైన ప్రశ్న ఏంటి అంటే, ఈ జన్మల చక్రం నుంచి నువ్వు బయటపడాలంటే ఈ మానవ జన్మను ఎలా వాడాలి అన్న విషయం. ఇప్పుడు మీరు మానవుడిగా పుట్టారు, మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఆకాశాన్ని చూస్తూ దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. అయితే ఈ స్పృహంతా మీకు సాధారణంగా వచ్చింది కాదు. ఇది మీరు లక్షల జన్మల్లో చేసిన కృషికి లభించిన ఫలితం అని వేదాలు చెబుతున్నాయి. మనుష్యత్వం, ముక్తి కోరిక, గురువు దీవెన ఈ మూడు కలిసి రావడం చాలా అరుదు. అవి నీటి జీవిగా మొదలై నీ ప్రయాణం ఇప్పుడు మానవ రూపానికి వచ్చింది. ఇదే మొదటి నిజమైన అవకాశం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ మొదటి స్థాయికి వెళ్ళకూడదంటే మీరు మిమ్మల్ని గుర్తుపట్టాలి. మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. మీరు ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోకపోతే మీరు మళ్ళీ అదే చక్రంలో తిరుగుతారు. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మళ్ళీ పుట్టాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ జన్మ పూర్తిగా ముగియాలి అన్నదే లక్ష్యం. మళ్ళీ పుట్టకూడదు అన్నదే స్పష్టత. అందుకే వేదాలు చెబుతాయి ఇదే జన్మ చివరి కావాలి అని. ఇప్పుడు అసలు మార్గం ఏమిటి గమనించండి. మీ ఆలోచన, మాటలు, ప్రవర్తన మీరు ఎవరినైనా సరే నిందించడం మానుకోండి. ద్వేషాన్ని విడిచిపెట్టండి. క్షమించడం నేర్చుకోండి. మీరు బ్రతకడం వల్ల ఎవరికైనా శాంతి కలగాలి. మీరు పోతే వెలితి మిగలాలి. అప్పుడే ఈ జన్మ చివరిది అవుతుంది. ఇక ఇది కథ కాదు. ఇది మీ మొదటి అడుగు నుంచి చివరి మెట్టు వరకు వచ్చిన నిజమైన యాత్ర. ఇక ఇది మీ యాత్ర. ఇప్పుడే మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఇదే ఇక మీ చివరి జన్మ కావాలా, లేక మళ్ళీ జన్మగా మారాలా అన్నది మీ నిర్ణయం మీద, మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. సో విన్నారు కదండి, ఈ జన్మల ప్రయాణం గురించి మీకు పూర్తిగా కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.